ఉంటుంది ఆ వాల్యుయేషన్ ఆ ఏరియాలో అలాంటి ఇల్లు ఉండాలంటే దానికి ఎంత ఇండియన్ కరెన్సీలో లక్షల్లో అవుద్దా కోట్లలో అవుద్దా ఎంత అవుద్ది? కోట్లే అండి, మినిమం తక్కువలో తక్కువ 3-4 crores ఉంటుంది ఈజీగా. ఓకే 3-4 కోట్లకు సంబంధించిన 5 crores పైనే ఉండిద్దండి అది. ఓకే నవీన్ గారు 5 కోట్లకు పైగా ఆ వాల్యుయేషన్. ఓకే దాంతో పాటు ఇంకా కార్లు లగ్జరీస్ కార్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏమైనా ఉందా? బెంజ్ కార్ ఉంది, వోల్వో కార్ ఉంది, నిషాన్ పెద్ద కార్ ఒకటి ఉంది. సో దుబాయ్ లో కూడా గోల్డెన్ వీసా ఉందని టాక్. గోల్డెన్ వీసా అండ్ ఈ యూట్యూబ్ కూడా యాడ్సెన్స్ యూట్యూబ్ కూడా దుబాయ్ లో నుంచి జరుగుతుంది బికాస్ ఇట్ ఈస్ అ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. yes exactly. సో అదొక టాక్ ఉంది. ప్లస్ దుబాయ్ లో ప్రాపర్టీస్ ఉన్నాయని, ప్లస్ ఇండియాలో జల్సాలకి ఫ్లైట్ టికెట్స్ కి చాలా మీరు అది యూట్యూబ్ లోనే చూసి ఉంటారు చాలా సార్లు. రైట్. సో ఇట్స్ ఆల్ విజిబుల్. ఇన్విజిబుల్ గా ఇంకెన్ని ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియదండి. ఓకే నర్సింగ్ గారు నాకు ఐడియా లేదు కానీ దుబాయ్ గోల్డెన్ వీసాకి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా ఏమైనా ఐడియా ఉందా మీకు? 50 lakhs అండి. 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డెన్ వీసా ఇస్తారు. ఓకే అది చెప్పండి. డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది దుబాయ్ లో కూడా స్టార్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. బట్ అది ఎంతవరకు అనేది ఇక కన్ఫర్మేషన్ అనేది సోర్సెస్ కన్ఫర్మ్ చేయాలి, ఇక తెలుసుకోండి. ఓకే 50 లక్షల రూపాయలతోనే అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ నుంచి బిజినెస్ వీసా గోల్డెన్ వీసా తీసుకొని అక్కడ నుంచే యూట్యూబ్ ఛానల్ రిజిస్టర్ చేసి రన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ దుబాయ్లో కూడా ఏమైనా ప్రాపర్టీస్ కొన్నారా? దుబాయ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా నేను విన్నాను. ఒక 8 కోట్లకు సంబంధించిన ఒక విల్లానో అపార్ట్మెంటో సమ్ ఫ్లాట్ ఉంది అంటూ కూడా విన్నాను. ఎంతవరకు వాస్తవం? దాంట్లో ఏమైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా నర్సింగ్ గారు లేకపోతే నవీన్ గారు? తెలియదండి, బట్ అదే మీరు యూట్యూబ్ లో వాళ్ళ టైమ్ లైన్స్ చూసుకుంటే అండి, ఎక్కడెక్కడ ఏం టైమ్ లైన్స్ లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ లగ్జరియస్ గా బతికారో అవి మాకన్నిటికి రిలేట్ అవుతూ ఉంటాయి. చూడండి మీరు అందరూ నెటిజన్స్ ఎవరికి వాళ్ళు చాలా ఇన్ఫర్మేటివ్, దే ఆర్ వెల్ నాలెడ్జ్డ్. సో మీరు టైమ్ లైన్స్ కానీ మ్యాచ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటి, వీళ్ళు చేసిన స్కామ్ అనేది ఏంటని. ఓకే సో నవీన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళందరినీ మోసం చేశారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎవరికైనా మీరు మిగతా రాష్ట్రాలకు సంబంధించి నేను వినడం జరిగింది, కేరళకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది అంటూ కూడా అన్నారు. ఏమైనా వాళ్ళతో కూడా ఎవరితో కాంటాక్ట్లో మీరు ఎవరైనా ఉన్నారా నర్సింగ్ గారు కానీ నవీన్ గారు కానీ? మేమిద్దరం లేం కానీ మన కోఆర్డినేటర్ మన మధ్యలో కోఆర్డినేట్ చేస్తున్నాడు కదండి శివ అని, అతను ఉన్నాడంట. రీల్స్ చేస్తున్నారంట, రీల్స్ తో కాంటాక్ట్ అవుతున్నారంట. సో అదే అంటున్నాను, మేము గ్యాదర్ చేసుకుంటున్నాము ఆల్ ఇన్ఫర్మేషన్ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము రివీల్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కావచ్చు, ఇక్కడ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు కోరుతున్నారు? ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాల నుంచి ఎలాంటి మద్దతు కోరుతున్నారు? నెటిజన్స్ నుంచి సింపుల్ అండి, వాళ్ళని బ్లైండ్ గా బిలీవ్ చేయకండి. మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే అన్సబ్స్క్రైబ్, ఎందుకంటే వాళ్ళు అది చూసుకొని మమ్మల్ని అందరినీ మోసం చేయగలిగారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తుందంటే మీరు ఫేర్ గా విత్ నో అంటారు బ్రైబ్ లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మా అందరికి రిజాల్వ్ చేసి ఎంత త్వరగా మేము, ఎందుకంటే 1.5 year నుంచి 2 years నుంచి చాలా గో త్రూ అవుతున్నాం. మా ఫ్యామిలీస్ అయితే కానీ, మా కిడ్స్ అయితే ఏంటి, మా పేరెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అందరూ. సో ఇట్స్ హార్డ్ టైమ్ ఫర్ అస్ టు లీడ్ ద లైఫ్ ఫ్రీలీ. సో మీరు గవర్నమెంట్స్ రెండు, తెలంగాణ అండ్ ఆంధ్ర, ఐ రెస్పెక్ట్ బోత్ ద గవర్నమెంట్స్. సో ప్లీజ్ ఇనిషియేటివ్ తీసుకొని మా అందరికి న్యాయం జరిగి వీళ్ళని బాధితులకు హెల్ప్ చేసి వీళ్ళకి శిక్ష చేసి ఏదో ఒకటి మాకు త్వరగా రిజాల్వ్ చేసేటట్టు చేయండి ప్లీజ్. ఓకే ఇంకొకటి నర్సింగ్ గారు, నేను విన్న విషయం ఇంకొకటి ఏంటంటే ఆమె రీసెంట్గా చేసిన వీడియోస్లో ఒక వీడియోలో నేను ప్రెగ్నెంట్ అండి అంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆ ప్రెగ్నెంట్ అన్న మాట ఎందుకు వచ్చింది? దానికి సంబంధించి ఎవరైనా విక్టిమ్స్ ఎవరైనా బాధితులు ఉన్నారా? ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడిన మాటలు ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎస్ అండి, ప్రెగ్నెన్సీ ఒక విక్టిమ్ ఉంది. వాళ్ళ పాపం వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమంటారు అంటే ఇది రిక్వెస్ట్ఫుల్ గానే వెళ్ళారు వాళ్ళు ప్రెమిసెస్ కి. వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా
ఇన్సల్ట్ చేయడము, తోసేయడము, ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వీడియోస్ లో బెదిరించడము, మిమ్మల్ని యూకేలో ఎలా ఉంటారో చూస్తాను, యూకేలోనే మూసించేస్తాను, వాళ్ళని పిల్లల్ని థ్రెటన్ చేస్తూ సోషల్ వర్కర్స్ కి ఇచ్చేస్తామని చెప్పి చాలా వాళ్ళ ఇష్టం అండి. అతను మాట్లాడు ఎండ్ ఆఫ్ ది డే తిను ఉమెన్ కార్డ్ ప్లే చేసుకుంటూ తన ఇష్టారాజ్యంగా ఇక్కడ మాటలు వదిలేస్తూ బెదిరిస్తూ అందరినీ కాదు, నర్సింగ్ గారు. యూకేలో చూస్తారంటారు. నర్సింగ్ గారు జస్ట్ కొంచెం స్లోగా వెళ్దాం. మీరు అంటున్నది ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లండన్ లో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళని కలవడానికి? షాప్ కండి, వాళ్ళ నందూస్ కిచెన్ రెస్టారెంట్. వాళ్ళ రెస్టారెంట్ కి ఎందుకు వెళ్ళారు? డబ్బులు అడగడానికా, ఇవ్వడానికా, లేకపోతే జాబ్ కోసమా, ఏంటి? ఇది అంతా గ్రో త్రూ అయిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే వెళ్ళారండి. ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, మాకు ఇచ్చిన ప్రామిసెస్ ని ఎందుకు నెరవేర్చట్లేదు అని చెప్పి అడగడానికి వెళ్ళినప్పుడు తను ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే పాపం ప్రెగ్నెంట్ గా ఉన్నా గానీ తను ట్రై చేసిందంట వాళ్ళని అతన్ని అప్ ఫ్రంట్ గా మాట్లాడడానికి. తను ఆ రెస్టారెంట్ బాత్రూమ్ లోకి వెళ్ళి దాంకొని ఎవరికి లేరని చెప్పి స్టాఫ్ తోటి చెప్పిస్తుంటే అంతలోపట వాళ్ళ వైఫ్ వీడియో కాల్ పెట్టుకుని ఫోన్ లో వీడియో కాల్ తోటి వచ్చిందంట షాప్ కి. వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను, నా కిచెన్ లోకి మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు అంటే వితౌట్ నాలెడ్జ్. మీరు ఎందుకు వచ్చారని తెలుసుకోవాలి కదా. ఒకవేళ మనకి ఏమీ తెలియకపోతే మీరు ఎందుకు వచ్చారా, మీ పరిస్థితి ఏంటని తెలుసుకోవాలి కదా. రావడం వీడియో కాల్ ఏదో బ్లాగ్ చేసుకున్నట్టు వచ్చి ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తోసేయడాలు, పిల్లలు వీడియో తీస్తుంటే పిల్లల దగ్గర ఫోన్ ఇసిరే కొట్టడాలు, ఇవన్నీ చేస్తే ఎంతవరకు న్యాయం అండి అది? నువ్వు ఒక ఉమెన్, నువ్వు ప్లే చేస్తుంది ఉమెన్ కార్డ్. మీకు తెలుసు ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, ప్రెగ్నెంట్ గా ఉంటే ఎలా సెక్యూరిటీగా సేఫ్టీగా చూసుకోవాలని నీకు తెలియాలి. నువ్వే అలాగ బిహేవ్ చేస్తే అన్యాయం చేసి నువ్వే అలా బిహేవ్ చేస్తే మేము మోసపోయిన వాళ్ళం ఎలా ఉంటుంది మా బాధ. ఆ పోలీసులు వచ్చిన తర్వాత ఆ లేడీ ఎవరైతే ఉన్నారో తను వ్యక్తం చేసుకుంటే పోలీసులు ఏం చేయలేకపోయారు. మేమేం చేయలేమండి, ఇది సివిల్ మ్యాటర్, మీరు ఏదైనా ఉన్నా సొలిసిటర్స్ త్రూ వెళ్ళండి, మీరు ప్రెమైసెస్ కి రాకూడదు, తను మా ప్రెమైసెస్ లోకి అంటారు అన్వాలంటరీ మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, సో మీరు వెళ్ళడానికి లేదండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ యూకేలో ఇలానే ఉంటుంది, వాళ్ళ ప్రెమైసెస్ లోకి మేము వెళ్ళలేము.